రైతు రుణమాఫీ కాలేదంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ చేయాలని, లేదంటే దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అధికారికంగా 2 లక్షల్లో ఉన్నటువంటి రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు వరకు కటాఫ్ డేట్గా పెట్టిండ్రు. ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది. నేటికి పలు దాఫలుగా కొంతమందికి కొంతమంది చేసినప్పటికీ 50% మంది కూడా నరసింహపేట మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదు. అర్హత ఉండి 2 లక్షల రూపాయలు అర్హత ఉన్నప్పటికీ కూడా 2 లక్షల మందికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. ఇదేమిటని అడిగితే బ్యాంకులు తప్పిదమన్న వ్యవసాయ శాఖ తప్పిదని బ్యాంకులు అంటున్నారు. ఒకరి ఆధార్ కార్డుకు ఒకరి లింకు చేసి వితండవాదంగా సమాధానం చెప్తున్నారు. అర్హత ఉన్నటువంటి రైతులు ఒరిజినల్ రైతులు 2 లక్షల రూపాయలు రైతులు లోపు ఉన్నటువంటి రైతులు ఒరిజినల్గా మేము ఈరోజు కోల్పోవడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏమో 100% చేసినామని చెప్పాము, ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఒరిజినల్గా 2 లక్షల రూపాయలు పైన వాళ్ళకేమో మిగతా అమౌంట్ కట్టుకోండి, 2 లక్షల రూపాయలు లోపు చేస్తామని చెప్తే ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది కూడా మనలో ఉన్నటువంటి రైతులు కూడా 2 లక్షల పైన వాళ్ళు కూడా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ అటే పోయింది. 2 లక్షల రూపాయలు లోపు రుణాలు మాఫీ కాలేదు.